దేశవ్యాప్తంగా కార్తీక పౌర్ణమి వేడుకలు జరుపుకుంటున్నారు. ఈ రోజున 365 ఒత్తులతో దీపారాధన చేస్తే దేవతలు సంతోషిస్తారని భక్తుల నమ్మకం. తెలుగు క్యాలెండర్ ప్రకారం ఈ ఏడాది కార్తీక మాసం శుక్లపక్ష పౌర్ణమిని నవంబర్ 5న పౌర్ణమిగా జరుపుకోనున్నట్లు జ్యోతిష్యులు తెలిపారు. తెలుగు పంచాంగం ప్రకారం ఈ ఏడాది కార్తీక పౌర్ణమి తిథి నవంబర్ 4 రాత్రి 10:30 ప్రారంభమవుతుంది. ఇక ఈరోజు సాయంత్రం సూర్యాస్తమయం అయిన తర్వాత ముగుస్తుంది. ఈ నేపథ్యంలో ఉదయ తిథి ప్రకారం నవంబర్ 5వ తేదీన కార్తీక పౌర్ణమి జరుపుకోవాలని పండితులు సూచిస్తున్నారు. కార్తీక పౌర్ణమి నాడు దీపాలు వెలిగించడం హిందూ మతంలో చాలా ముఖ్యమైనది. హవనము, దానము, గంగా స్నానం మరియు పూజలు ఈ రోజున ప్రత్యేకించి ముఖ్యమైనవి. హిందూ విశ్వాసాలలో కార్తీక పూర్ణిమ అత్యంత ముఖ్యమైన పూర్ణిమగా పరిగణించబడుతుంది. ఇది భగవంతుడిని సంతోషపెట్టడానికి ఉత్తమమైనదిగా పరిగణించబడుతుంది. కార్తీక పౌర్ణమి నాడు శివాలయంలో దీపారాధన చేయడం అంటే ముక్కోటి దేవతలను పూజించడమే. సకల పుణ్యనదుల్లో స్నానం చేసిన ఫలం దక్కుతుంది. ఈ పవిత్ర దినాన విష్ణు ఆలయంలో స్తంభ దీపం పెట్టిన వారు శ్రీ మహావిష్ణువుకి ప్రీతిపాత్రులవుతారు.